2024 మే 13 తారీఖు జరిగినటువంటి ఒక పోలింగ్ ఓటర్స్ పూర్తిగా వాళ్ళ ఓట్లు రిజర్వ్ అయి ఉన్నాయి. దీని యొక్క ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. ఒక పక్కన కూటమికి అంచనాలు కూటమికి ఉంటే, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఉండే అంచనాలు వైఎస్ఆర్సీపీకి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎందుకని వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ కూడా 175కు 175 అంటున్నారు? ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? కొంతమంది ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకని జగన్ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకొక అడుగు ముందేసి బొత్స సత్యనారాయణ అయితే వైజాగ్లో ప్రమాణ స్వీకారం, అక్కడ హోటల్స్ అవన్నీ కూడా బుక్ అయిపోయాయి, ఇప్పుడు ఏవీ లేవు, అంతా కూడా మేము రెడీగా ఉన్నాం అంటున్నారు. అయితే ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, అసలుకి ఏంటి దీని అనుకున్నటువంటి ఒక అంతరార్థం ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మామూలుగా ఎలక్షన్ జరిగిన తర్వాత ఒకరికొకరు అంచనాలు అయితే ఉండడం తప్పులేదు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ ఎందుకో వైసీపీకి సంబంధించినటువంటి ఒక మాటలు వింటుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే 151 2019లో వస్తాయి, ఈసారి 175. దాంట్లో ఖచ్చితంగా 4 నియోజకవర్గాలు కూడా వస్తాయంటున్నారు. అది కుప్పం కావచ్చు, పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, హిందూపురం కావచ్చు. నిజంగా దీన్ని కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? అసలు వైసీపీ నేతల నుంచి వచ్చేటువంటి మాటల్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? దీన్ని మేకపోతు గాంభీర్యం అంటారు, అంతే తప్ప ఏమీ లేదు. మీరేదో ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటున్నాడు. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, మీరు అన్నది వేణుస్వామి గురించా? వేణుస్వామి అతను ఆస్ట్రాలజర్ ఏంటి? అతను చెప్పినవన్నీ తప్పులే అవుతాయి. అసలు అదిగాక జ్యోతిష్య శాస్త్రం అనేది అదేదో ప్రిడిక్షన్స్ చెప్పి పబ్లిక్లో చెప్పటానికి కాదు. ఆ శాస్త్రం వేరు, ఆ శాస్త్రం అతనికి తెలియదు. అతని గురించి మనం మాట్లాడుకోవటం వేస్ట్. అతనిది తీసి పక్కన పెట్టండి. ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి? వైసీపీకి ఉన్న అంచనాలు ఏంటి అంటే, వైసీపీకి కూడా అంచనాలు ఏం లేవు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఓట్లు ఎట్టుపోలేనాయి అనే విషయాలు వైసీపీ నాయకులకు కూడా తెలుసు. వైసీపీ నాయకులు చెప్పేవన్నీ కూడా వాళ్ళ ఎన్నికల ఫలితాలకి సంబంధించి వాళ్ళ అంచనాలు బయటికి చెప్తున్నవన్నీ కూడా తప్పులే. మీరు ఇంకొకటి ఒక పెద్ద విషయం చెప్పారు. బొత్స సత్యనారాయణ చెప్పాడు హోటళ్ళన్నీ బుక్ అయిపోయాయి. ఎక్కడా ఏమీ లేదు. అసలైన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు వెళ్ళి గ్రౌండ్ రెడీ చేస్తారా? దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్, వాళ్ళు చేస్తారు. వీళ్ళు వెళ్ళి మేము గ్రౌండ్ చూస్తున్నాము, మేము హోటళ్ళు బుక్ చేస్తున్నాము అని వీళ్ళు చెప్పటం అంటే అది ప్రజల్ని ఫూల్స్ని చేయటం, ఇంకా ఫూల్స్ని చేయటం. 5 ఏళ్లలో అదే చేశారు, ఇంకా చేద్దాం, ఇంకా ఫూల్స్ని చేద్దాం అనే ఒక ప్రయత్నం తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. మరి వాళ్ళకి లేదన్న విషయం మీరెట్లా చెప్తారండి అనొచ్చు. మీరెట్లా చెప్తారంటే, ఇవాళ పేర్ని నాని అనే వ్యక్తి మాట్లాడిన మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత అసలు 5 సంవత్సరాల పాటు పోలీసు శాఖని గుప్పెట్లో పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలు 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద తీవ్రమైన దారుణమైన కేసులు పెట్టించిన ఈ జగన్ అండ్ కంపెనీ ఈ రోజున వచ్చి పోలీసులందరూ మారిపోయారు, పోలీసులందరూ తెలుగుదేశం నాయకుల్లాగా మారిపోయారు, పోలీసులందరూ మా మీదే దాడి చేశారు, పోలీసులందరూ మమ్మల్ని ఇది చేశారు అని చెప్పి పేరుని నాని ఆ మాట్లాడిన మాటలు చూస్తే ఒకసారి నవ్వు వస్తున్నది. అంత ఫ్రస్ట్రేషన్ ఏంటయ్యా? ఇంకా మీ ముఖ్యమంత్రి ఉన్నాడుగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఎందుకు ఈ ఒగలమారి ఏడుపులు ఎందుకు? ఈ ఏడుపులు ఎందుకు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఒక ఈవీఎంని ధ్వంసం చేస్తే, ఈవీఎంని ధ్వంసం చేసింది ఎందుకు అంటే, అదంతా అక్కడంతా కమ్మోళ్ళందరూ ఏకమైపోయి అక్కడంతా రిగ్గింగ్ చేశారు, అందుకని ఆ ప్రజల తీర్పుని అంతా కమ్మోళ్ళందరూ మార్చారు కాబట్టి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేశాడని చెప్పి ఒక చౌకబారు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్నది. అంటే అక్కడ రిగ్గింగ్ జరిగితే నువ్వు వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేస్తావా? 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు, వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేస్తావా? రిగ్గింగ్ జరిగింది నువ్వు, మరి రిగ్గింగ్ నువ్వు చేసుకున్న చోట మాచర్లలో 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఏంటి? రిగ్గింగ్ కదా, రిగ్గింగే కదా. ఎన్నిసార్లు మాచర్ల, గురజాల, నరసరావుపేట ఈ 3 నియోజకవర్గాల్లో మొత్తం పల్నాడు జిల్లా మొత్తంలో ఏ ఎన్నిక తీసుకున్నా కానీ ఎన్ని చోట్ల రీపోలింగ్ జరిగేది? ఈసారి మరి రీపోలింగ్ జరగలేదే. నువ్వు ఈవీఎంని బద్దలు కొట్టినా రీపోలింగ్ జరగలేదుగా. నువ్వు ఈవీఎంని బద్దలు కొట్టావు, నువ్వు మళ్ళీ తీసుకొచ్చి ఆ చిప్పు తీసి ఇంకో దాంట్లో పెట్టి మళ్ళీ ఓటింగ్ కంటిన్యూ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రిగ్గింగులు చేసే బ్యాచ్ అంతా వచ్చి ఇప్పుడు నీతులు చెప్తున్నారు. అది ఇక్కడ మనకి దురదృష్టకరమైన పరిణామం. ఆయన ఎవరో ఎక్కడో నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి నర్సరావుపేట పార్లమెంటులో నిలబడి ఆయనట ఎస్పీకి చాలాసార్లు ఫోన్ చేశాట. ఐఎస్పీ పలకలేదుట, ఐఎస్పీ ఎటువంటి చర్యలు తీసుకోలేదుట, దాంతో అన్యాయాలు జరిగిపోయినాయట. ఎంతమందిని వెంటాడి కొట్టారు ఈ వైసీపీ నాయకులు, ఎంతమందిని ఆపారు, ఎంతమందిని పోలింగ్ చేయకుండా పోలింగ్ రాకుండా ఆపారు. వీటన్నిటి మీద స్థానికంగా ఉన్న దళితులు తిరుగుబాటు చేసి ఇంకా మాకు ఈ వైసీపీ వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి పోలింగ్ ఏజెంట్లుగా దళితులు వచ్చి కూర్చున్న సంఘటనలు మనం చూసాం. మేము మా ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు ప్రాణాలకు తెగించి బయటికి వచ్చే ఎవరన్నా, మీకు తెలుసు కదా జగన్ గారు, ఎవరన్నా పిన్నెల్లి బ్రదర్స్కి ఎదురెళ్ళి ఎవరన్నా నిలబడ్డారా? ఎవరన్నా నిలబడగలుగుతారా? పోలీసులు కూడా వాళ్ళకే సహాయం చేస్తున్న స్థితిలో ఎవరైనా తిరుగుబాటు చేయగలుగుతారా? కానీ ఆ ప్రాంతంలో ప్రజలు ఈ దాష్టికాలని భరించలేక తిరుగుబాటు చేశారు. అటువంటి తిరుగుబాటుని భరించలేని, సహించలేని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చేసి ఈరోజు ఏం చెప్తున్నారంటే పోలీసులు ఏం యాక్షన్ తీసుకోలేదు. 5 సంవత్సరాల పాటు పోలీసుల్ని పనిచేయనిచ్చావా నువ్వు? 5 సంవత్సరాల పాటు పోలీసుల్ని బానిసల్లాగా నువ్వు వాడుకోలేదా? ఈరోజు పోలీసులు మేము బానిసలం కాదు అని గుర్తించిన కొంతమంది పోలీసులు మీకు సహాయం చేయకపోయేసరికి గగ్గోలు పెడతావా? ఇది జరుగుతున్నది. అందువల్ల ఇక్కడ ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన వైసీపీ పాలన ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళకేంటి అంటే, ఇంకా ఇప్పుడు చాలా చోట్ల చూసాం కదా, పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5 మండలాలు ఉన్నాయి. అక్కడ మొత్తం 5 మండలాల్లో 300 పోలింగ్ బూతులు ఉన్నాయి. 300 పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లనే పెట్టుకోలేదు పులివెందుల నియోజకవర్గంలో. ఎందుకంటే అన్ని దౌర్జన్యాలు చేసేవాళ్ళు. ఈసారి ఎన్నికల్లో 300 పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యం సాధించిన ఘన విజయంగా ఈరోజు చెప్పచ్చు మనం. పులివెందుల నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం ఏజెంట్లు కూర్చోగలిగారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో పులివెందుల నియోజకవర్గంలో ఓటర్లకి డబ్బులు పంచిన తొలి ఎన్నిక ఇది. మాచర్లలో చెప్పాను, పులివెందులలో చెప్పాను, ఇంకా తాడిపత్రి సంగతి మనకు తెలిసిందే. తిరుపతిలో ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గం క్యాండిడేట్ మీద వైసీపీ గుండాలు ఏ విధంగా తీసుకొచ్చి సమ్మెటతోటి దాడి చేశారో, గుండెల మీద కొట్టారో చూసిందే. విశాఖపట్నం చూసాం, కాకినాడ సిటీ చూసాం. అన్ని చోట్ల ఈ వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలను ఏ విధంగా ప్రజలు అడ్డుకున్నారో మనం చూసాం. ఇప్పుడు వచ్చేసి మాకు ఇంకా సర్వేలలో మాకేముంది, ఇంకా సర్వేలు, తెలుగుదేశం వైపు వచ్చిన సర్వేలన్నీ తప్పు, మాకొచ్చిన సర్వేలో కరెక్టు. అయితే ఇక్కడ చిన్న
డౌట్ కూడా ప్రజల్లో ఒకటి ఉంది. ఏంటి అంటే ఖచ్చితంగా మనం మార్చల్లో చూసుకుంటే ఈ దగ్గర దగ్గర 7 పోలింగ్ బూతులకు సంబంధించి ఈవీఎంస్ పలగొట్టారు సంగతి తెలుస్తుంది. ఒక బూత్లో వచ్చేసరికి దగ్గర దగ్గర 30 ఓట్లు ఏదో పోలే పొద్దున్నే స్టార్టింగ్. అది చూసుకుంటే లెక్క పెడితే 24 ఓట్లు టీడీపీకి, 6 ఓట్లు వైసీపీ పడింది. అక్కడితో మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళ ఓటమిని అంగీకరించేస్తే పోలింగ్ బూత్లు ఏదైతే కౌంటింగ్ టైంలో ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వైసీపీ తరఫున కూర్చునే వాళ్ళు లేకపోతే అరాకొర పడేటువంటి ఓట్లు కూడా వాళ్ళకి కాకుండా పోతాయేమో అనే భయంతోనే వీళ్ళు ఇప్పుడు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు. రేపు కౌంటింగ్ దగ్గరకు అప్పటిదాకైనా సరే ఏజెంట్లను ఆపుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం అని చెప్పి అంటున్నారు. నిజమేనా? కరెక్ట్ అది మీరు చెప్పింది కరెక్ట్. ఏంటంటే వాళ్ళు ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు వాళ్ళ ఏజెంట్లు ఉండాలి కదా, దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప మొత్తం ఇప్పటి వరకు ఎక్కడా కూడా మీకు ఎందుకు జగన్ గారు ఐప్యాక్ అని పెట్టుకున్నాడు కదా ఎలక్షన్ స్ట్రాటజీ, వాళ్ళందరూ సర్వేలు చేసి వాళ్ళు జగన్కి చెప్పాలా, జగన్ వాళ్ళకి చెప్తాడా? మనం 150 కన్నా ఎక్కువగా 151 కన్నా ఎక్కువ గెలుస్తామని చెప్పి ఈయన వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు. సర్వే చేసింది వాళ్ళే కదా, వాళ్ళు ఈయన కూర్చోబెట్టి మనం 175కి 175 మనం గెలుస్తున్నాం అని చెప్పాలి. వాళ్ళతోటి మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన చెప్తున్నాడంటేనే మనకు అర్థమైపోలే. అయితే ఐప్యాక్ టీంకి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క అభ్యర్థిని 151 సంబంధించిన అభ్యర్థి అంతా కూడా ఇన్ని ఇల్లులు తిరగాలి గడప గడపకు, ఈ ప్రోగ్రామ్కి ఎట్లా చేయాలని చెప్పేసి అన్నింటిలో అందరికీ మైనస్ మార్కులు రావడం వల్లే కదా వీళ్ళు మొత్తానికి ఎమ్మెల్యేలని ఎంపీలు పూర్తి కంప్లీట్గా మార్చేశారు. వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు 150? అసలు వాళ్ళు చెప్పట్లేదు. ఐప్యాక్ టీం వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళే దుకాణం సర్దేశారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇది మళ్ళీ ఇది గెలిచేది కాదు పెట్టేది కాదని. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళని కాపాడుకోవటానికి, మీరు చెప్పినట్టు పోలింగ్ ఏజెంట్లని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడ. దీంతో అయ్యేది లేదు పెట్టేది లేదు. మీకు 4వ తారీఖు కౌంటింగ్ వచ్చిన 1వ తారీఖుకే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వైసీపీ మొత్తం ఓట్లు వేసిన వాళ్ళందరూ వైసీపీకే ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడికి ఎందుకని వేస్తారు ఓట్లు, మొత్తం సంక్షేమం ఇచ్చింది జగనన్న కదా అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా కానీ మీరు అన్నట్టు బ్యాలెట్ బాక్సుల్లో ప్రజల తీర్పు నిక్షిప్తమై ఉన్నది. అది ఎగ్జిట్ పోల్లో 1వ తారీఖు బయటకు వస్తుంది. ఒరిజినల్ ఫలితాలు 4వ తారీఖు వస్తాయి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఎవరైతే ఓటర్స్ వాళ్ళ విలువైనటువంటి ఓట్లు ఏదైతే రిజర్వ్ అయి ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫస్ట్కి ఏదైతే మనకి ఎగ్జిట్ పోల్స్లో బయటపడబోతున్నాయి. 4వ తారీఖు అసలైనటువంటి ఒక ప్రభుత్వం ఏది అనేది సాయంత్రం కల్లా తేలిపోతుంది కాబట్టి మళ్ళీ దాని మీద అప్పుడు చర్చిద్దాం. నమస్కారం అండి.